100 సినిమాలు పూర్తి చేశారు. వెనక్కి తిరిగి చూస్తే మీ సినీ ప్రయాణం ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అనుకోని టర్న్ ఇది యాక్టర్ అవటం అనేది. నేను దర్శకుడు అవుదామని వచ్చి ఆ గోల్ రీచ్ అయ్యి 2 ఫిల్మ్స్ చేసిన తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్లుగా యాక్టర్ని అయ్యాను. యాక్టర్ని అయ్యి 100 మూవీస్ చేయటం అనేది అది అదృష్టంగా భావిస్తున్నాను. మొదట్లో మీకు ఇట్లా ఎవరు గైడ్ చేయలేదా మీరు యాక్టర్ అవ్వండి అని? మన సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన వల్ల నేను 3 సినిమాల్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. ప్రేమించుకుందాంరా అనే ఒక సినిమాలో నేను కో డైరెక్టర్గా ఉండేవాడిని. ఒక బస్ స్టాండ్లో షూటింగ్ జరుగుతూ ఉంటే సడన్గా వెంకటేష్ బాబు ఎవరినో అంజలా జవేరి ఎక్కడా అని అడిగే ఒక చిన్న బిట్ సీన్ ఉంటుంది. అది వచ్చినోడు ఎవడో సరిగ్గా చెప్పకపోతే నన్ను వెళ్ళమంటే అప్పుడు నేను కాన్పర్ట్ సిచ్యువేషన్లో చేశాను. నన్ను అడుగుతాడు, నేను ఇటు వెళ్ళిందని ఏదో చెప్తాను. నెక్స్ట్ గణేష్ అనే సినిమాలో మళ్ళీ వెంకటేష్ బాబు తోటే ఒక పాటలో మౌంటేజ్లో ఆయన చిన్న బెగ్గరగా ఉంటే డబ్బులు వేయటం లాంటిది ఏదో ఉంది. దాంట్లో డైరెక్టర్ తిరుపతి స్వామి నేను కలిసి కనిపిస్తాం. థర్డ్ ఏంటంటే నా డైరెక్షన్ ఫిల్మ్ డిస్కషన్ కోసం జైమ్ మందేరా అనే సినిమాకి అబ్రాడ్ వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి కోకోకోలా టీమ్ అని వీళ్ళందరూ వెళ్తారు, సౌందర్య బ్యాచ్ వీళ్ళందరూ వెళ్తారు కదా. ఆ బ్యాచ్లో నువ్వు రిచ్గా ఉంటావు, ఒక ప్యాసింజర్లా నువ్వు ఉండు అని చెప్పేసి నన్ను ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కనిపిస్తూ ఉంటాను. బట్ చాలా అన్ఇంట్రెస్టెడ్గా ఎలా అవాయిడ్ అవుదాం, కనపడకుండా వెనక ఏవిఎస్ వాళ్ళు వెనక కూర్చుని అట్లా చేశాను నేను. ఎందుకో అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో అలాగా ఫోర్స్డ్గా ఒక 3 ఫిల్మ్స్లో చేయడం జరిగింది, కానీ అంత క్రితం ఏ సినిమాలో నాకు కనిపించలే. నటుడు అవుదాం అని ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? 2 ఫిల్మ్స్ డైరెక్ట్ చేసి థర్డ్ ఫిల్మ్ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తీసుకుని అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయించి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే డైరెక్టర్ రవిబాబు ఫోన్ చేశారు. చేసి ఇలా ఒక క్యారెక్టర్ చేయాలి నువ్వు అన్నారు. నేను షాక్ అయ్యాను. ఇదే నన్ను అడుగుతున్నాడేంటి, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు, నన్ను అడుగుతున్నాడేంటి అని తమాషా చేస్తున్నాడేమో అన్నట్టు అవి ఊరుకో అది ఇది అని అంటే లేదు నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం కలుద్దాం అన్నాడు. సరే, ఆ పక్కన ఒక రమణని మాకు ఆ గుళ్ళో దర్శనం చేయించే కుర్రాడు, అతనికి యాక్టింగ్ పిచ్ ఉంది. నేను ఏ స్క్రిప్ట్ అయితే చేశానో ఆ స్క్రిప్ట్లో చిన్న వేషం కావాలంటే తప్పకుండా ఇస్తాను అన్నాను నేను. ఇదేంటయ్యా నువ్వు నన్ను వేషం అడుగుతున్నావు, రవి ఫోన్ చేసి నన్ను వేషం వేయమని అడుగుతున్నాడు అని చెప్పి అతనితో అన్నాను నేను. అంటే వెంటనే చేతులు పట్టుకుని, సార్ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో ఉండగా మీకు అవకాశం వచ్చింది, వద్దనకండి సార్, వేయండి సార్ అని చెప్పి అతను చేతులు ఎట్టేసుకున్నాడు. నేను నవ్వుతూ సర్లే అన్నాను. హైదరాబాద్ వచ్చాను, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కథ అన్నాను. కథ అన్న తర్వాత అది పెద్ద అంత మంచి క్యారెక్టర్ నాకు రావటం అనేది షాకింగ్ అనిపించింది. సో నాలో నేను నటుడిని గుర్తించి నన్ను చేయగలనని నమ్మకంతో తను ఉన్నప్పుడు అతని నమ్మకానికి ఒక వాల్యూ ఇవ్వాలి కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా సక్సెస్ అవటం, ప్రేక్షకులందరూ నన్ను ఆర్టిస్ట్గా యాక్సెప్ట్ చేయటం, ఇండస్ట్రీ నన్ను సపోర్ట్ చేయటం, డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ మనిషి అన్నట్టుగా ఎంకరేజ్ చేయటం. మీకు ఎప్పుడైతే సినిమాలో నటించడం నచ్చిందో అప్పుడు నటుడిగా మీరు అందరికీ నచ్చేశారు. అంతేనా? అదే సినిమా నచ్చవులే అయ్యింది.